ఆమెను ఇప్పుడు చంపేస్తాడంట. ఆమె వచ్చే సంవత్సరం తిరిగి వస్తుందంట. మళ్ళీ ఏమంటున్నాడు వాడు, ఎవరో గురువుగాడంట. ఆ గురువుగాడి ముంగట ఏమని నగ్నంగా కూర్చోబెడతాడంట. సర్లే ఏంది అని నేను అంత పట్టించుకోలే. తర్వాత తను ఏం చెప్తున్నాడంటే ఇట్లా లంకె బిందెలు వస్తాయి, కళలు అది ఇదని కళలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. నేను చనిపోతే ఉండగలుగుతావా అని అడుగుతున్నా. నువ్వు చనిపోతే నేను ఎందుకు? అసలు అంతా మన కోసమే కదా, మన లైఫ్ కోసం, మన పిల్లల కోసమనే కదా. రేపు మన పిల్లల పుడితే వాళ్ళ కాన్వెంట్లో పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలని, రేపు మన ఫ్రెండ్స్ ముందు లగ్జరీ లైఫ్ అంతా నీకు తెలియటి దాని గురించి. నీకు బంగారం ఎంతో ఇష్టపడతావు, నీ బంగారం ఎంత డబ్బులు ఇస్తా అన్నారు మరి వాళ్ళు? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ సిస్టర్ వచ్చింది, తన ప్రాబ్లం చెప్పుకుందామని చెప్పేసి. సో గైస్, నాకు నిన్న నైట్ ఆ మెసేజ్ చేసేసరికి అరే ఈమె చాలా ప్రాబ్లంలో ఉంది, ఈమె లైఫే చాలా డేంజర్లో ఉంది, ఈమెను ఎట్లయినా అందులో నుంచి బయటపడాలి, ఈమెను ఎట్లయినా అందులో నుంచి హెల్ప్ చేయాలి ఈమెకి అని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయినా. సో నాకు ఆ మెసేజ్ చూడగానే నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. అరే ఇవాళ రేపు ఈ మూఢనమ్మకాలు ఏంది, అరే ఇట్లా కూడా ఉంటాయా నిజంగా, అరే ఏంది అసలు ఇంత ఇంత పిచ్చి పిచ్చిగా మనుషులు అసలు ఇంత ఆశ ఎందుకు పడుతున్నారు, మనిషిని బలి తీసుకునేంత గలీజ్ ఆశ ఏంది అది. సో విషయం ఏంటంటే వీళ్ళ హస్బెండ్ ఈమెని బలిద్దాం అనుకుంటున్నాడు. దేనికోసం అంటే అదేదో లంకె బిందెలు అంట, అది మనకు కూడా తెలియదు, అవి ఉన్నాయో లేవో, నేనైతే నమ్మను అట్లాంటివి. సో అది ఏంది, ఏం కథ, ఏమైంది అనేది మొత్తం తన మాటల్లో తెలుసుకుందాం ఒకసారి. సో చెప్పండి అమ్మా, అసలు ఏమైంది, అసలు ఏంది ప్రాబ్లం ఏంది, అసలు మీ హస్బెండ్ నిన్ను ఏ రకంగా నిన్ను హింస పెడుతున్నాడు, అసలు ఏమంటున్నాడు మీ హస్బెండ్ అనేది మొత్తం ఉన్నట్టుగా క్లియర్ కట్గా చెప్పు, ఓకేనా? హలో శివన్న, నా పేరు బాణస. ఓకే. నేను ఎల్బీ నగర్లో ఉంటున్నా ఇంతకు ముందు. ఇప్పుడు హయత్ నగర్ దగ్గర ఊర్లో ఉంటున్నా. ఊరి పేరు చెప్పండి, నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే. అతను ఏంటంటే మాకు పెళ్ళై 1.5 year అవుతుంది. 1 year వరకు మంచిగానే ఉన్నాడు. నెక్స్ట్ ఏమైందంటే 1.5 తర్వాత తను బిజినెస్ దాంట్లో చేస్తున్నాడు, మార్కెటింగ్ దాంట్లో చేస్తూ ఏమంటున్నాడు అంటే డైలీ కళలు వస్తున్నాయి అట్లా ఇట్లా అని చెప్పి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. తనకి తన ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చనిపోయిండ్రు ఇద్దరు. వాళ్ళు ఆయన ఒక అనాథ అంతే. అంటే ఇప్పుడు ఎవరు లేరు ఆయనకి? ఎవరు లేరన్న. ఏమైందంటే ఒక రోజు వచ్చి సడన్ గా బాధపడుతూ ఇట్లా నా కోసం ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ అది ఇది అని చెప్పి అడుగుతా ఉండు, ఏదేదో చెప్తుండు సంథింగ్ స్టార్టింగ్ లో. సర్లే ఏంది అని నేను అంత పట్టించుకోలే. తర్వాత తను ఏం చెప్తున్నాడంటే ఇట్లా లంకె బిందెలు వస్తాయి, కళలు అది ఇదని కళలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. ఇవన్నీ నమ్ముతారా అసలు, ఈ పిచ్చి మాటలు ఏందని నేను అడిగిన, తనకి చెప్పిన. తను ఏమంటున్నాడంటే వస్తాయి నిజంగానే, మనకి మనీ వస్తుంది, మనం ఫ్యూచర్ లో బాగా సెట్ అవుతాం. మన ఇంట్లోనే ఉన్నాయంట అన్న. మీ ఇంట్లో అంటే మీరు తను ఉంటున్న ఇంట్లో ఉన్నాయని ఆయన అంటున్నాడు. అవును, మన ఇంట్లోనే ఉన్నాయి అవి, మనం తీస్తే మనకి మంచిగా డబ్బులు వస్తాయి, ఆస్తి వస్తుంది, మనం మంచిగా సెట్ అవ్వచ్చు, ఫ్యూచర్ కూడా మనకి బాగుంటది అని చెప్పేసి ఆయన అంటుండు డైలీ. నేనన్నా సరే దానికోసం ఏం చేయాలి మరి అయితే అంటే తను ఏమంటున్నాడంటే ఏదో ఒక బలి ఇవ్వాలంట అని చెప్పి స్టార్టింగ్ అన్నాడు. ఏం బలి ఇస్తారు, మామూలుగా ఏదో జంతువుల్ని బలి ఇస్తారు కదా అట్లా అనుకున్నా. కానీ అతను డైరెక్ట్ వచ్చి నిన్నే బలి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నిన్ను? అవునన్నా శివన్, నిన్ను బలి చేయడం ఏందమ్మా? నాకు నువ్వు ఆ మెసేజ్ పెట్టగానే నాకు అసలు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుంది చెప్పాలంటే. అరే ఈవెన్ బలి చేయడం ఏంది, పిల్లని బలి చేయడం ఏంది? అవునన్నా శివన్న, నిజంగా అలాగే చెప్తున్నాడు అతను. నిన్నే బలి ఇవ్వాలి, బలిస్తే మనకి ఇంకా నువ్వు నెక్స్ట్ మళ్ళీ వస్తావంట. నేను మళ్ళీ ఎట్లా వస్తారా, నీకేమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా, మళ్ళీ ఎట్లా వస్తా అని చెప్పినా కూడా తను వినట్లేదు. అంటే మళ్ళీ వస్తావంటే మళ్ళీ నేను చచ్చిపోయినాక మళ్ళీ నేను పుడతానంట. ఎట్లా పుడతావమ్మా? ఏంది అసలు ఇంత ఫూలిష్, ఏంది అసలు ఇంత ఫూలిష్గా మాట్లాడడం ఏంది? అంటే ఆయనకు ఎవరు చెప్పారంట ఇట్లా నిన్ను బలియాలి అది? ఎవరో ఆయన
మంత్రాలు చేస్తారు కన్నా మంత్రగాళ్ళు వాళ్ళు చెప్పిండ్రు అతనికి అది ఇది అని చెప్పి అతనికి ఆశ ఎక్కువైంది, ఇంకా ఉండే కొద్దీ ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా ఇట్లా ఖచ్చితంగా ఉండాలి, ఇంకా డైలీ నన్ను వచ్చిన వెంటనే ఇంకా ప్రెజర్ పెడుతూనే ఉండు, డైలీ ఇంకా అట్లా ఇట్లా చేసి తాగి వచ్చి ఎట్లా అంటే అట్లా అనడం. ఖచ్చితంగా ఏ రోజు చంపేస్తాడో తెలియదు అన్న, నాకైతే సేఫ్టీ లేదు అతని దగ్గర. అతను ఎందుకు ఇట్లా అయిందో తెలియట్లేదు. కొంచెం ఆశ మొత్తము ఆయనకి అదేదో ఏమంటారా దాని గురించి ఎక్కువ ఆలోచించి అట్లా చేస్తున్నాడు ఆయన. ఆల్రెడీ నేను ఇంట్లో ఉన్నప్పుడు మంత్రగాన్ని తీసుకొచ్చిండు ఆయన, తెచ్చి వాళ్ళిద్దరు ఏదేదో మాట్లాడుకున్నారు సంథింగ్, నాకైతే ఏం తెలియదు. నేను వచ్చి అడిగితే అతను టెన్షన్ పడుతూ వెళ్ళిపోయిండు బయటికి. అట్లా ఎవరు? మా హస్బెండ్. మీ హస్బెండ్ వెళ్ళిపోయాడు. అంటే నాకు ఒక్క మాట చెప్పమ్మా, నేను ఇక్కడ క్లారిటీగా నీకు అడుగుతున్నా ఏంటంటే, ఆయనకి ఉన్నాయని చెప్పేసి ఆయనకి ఏ విధంగా తెలుసు? ఆయనకు ఎవరైనా చెప్పిర్రా? అంటే ఆయనకి ఎట్లా తెలుసు? ఆయనకి డైలీ కళలో వస్తున్నాయని చెప్తున్నాడు కదా, గజ్జల సౌండ్ అట్లా డైలీ వస్తున్నాయని ఆయన మంత్రగారి దగ్గరికి కలవడం అట్లా చేసిండు. ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు కాదమ్మా, నాకు ఒక మాట చెప్పు, నువ్వు ఇంతగానం అంటున్నావు, ఆయన ఇప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తున్నావు? నిన్ను బలియాలని చెప్పి చూస్తున్నాడు, అదే రోజు టార్చర్ చేస్తున్నాను నిన్ను, అంటే నువ్వు నాకు ఈ హెల్ప్ చెయ్యి, నేను బలిస్తా అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఇప్పుడు నువ్వు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? పోలీస్ వాళ్ళు అసలు ఇవన్నీ నమ్ముతారు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అంతా అసలు ఇంత ఫూలిష్గా ఎట్లా ఆలోచిస్తారు అని చెప్పేసి అంటారు. ఫస్ట్ నాకు ఏమన్నా తీసుకోవాలని చెప్తారు వాళ్ళు. నీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, నీకేమన్నా మైండ్ దొబ్బిందా, అతని మీద లేనిపోని నిందలు వేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు నన్నే రివర్స్ అంటారు. ఇవన్నీ ఎవరు నమ్ముతారు అన్న ఈ కాలంలో? ఎవరు నమ్మరు. అవును. ఇంకొకటి నా దగ్గర పర్ఫెక్ట్ ఎవిడెన్స్ అనేది అయితే ఏది లేదు. నేను వాళ్ళకి చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇది అతను చేస్తుండు కరెక్ట్గా, ఇది 100% నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నాను నేను చెప్పలేను కదా. అందుకే అన్న నేను మీ వీడియోస్ డైలీ చూస్తుంటా యూట్యూబ్లో, మీరు చాలా మందికి హెల్ప్ చేసినారు కదా, అందుకే నాకు హెల్ప్ చేస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన అన్న. మరి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా నువ్వు? మీ అమ్మకి మీ నాన్నకి? నాకు మా ఇంట్లో నేను లవ్ మ్యారేజ్ కదన్నా చేసుకునే, ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోరు ఇలాంటివి. ముందే నేను వెళ్ళిన ఇంటికి కూడా ట్రై చేసిన, వెళ్తే ఎక్కడన్నా చావు నువ్వు, నాకు నీతో అవసరం లేదు, ఎట్లన్నా పో అని చెప్పేసి ఇంట్లో కూడా అట్లా అన్నారన్న. సో గైస్, ఆ లంకె బిందెలు ఏందో, ఆ మూఢో నమ్మకాలు ఏందో, ఆ బలి తీయడం ఏందో, ఇవన్నీ అయితే నేను నమ్మను. నాకు అసలు నమ్మాలని కూడా నాకు అనిపిస్తలేదు. సో ఆయన ఏదో అని మేము టార్చర్ చేస్తున్నాడంట. సరే, ఆయన ముచ్చటేందో అది కూడా మనం తీరుద్దాం, అది కూడా మనం మాట్లాడదాము. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎక్కడ అంటే మీకు ఎల్బీ నగర్ నుంచి అంటే నువ్వు దగ్గరనే కదా, హైత్ నగర్ అంటే దగ్గరనే మనకి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం నీకేం కావాలమ్మా? ప్రస్తుతం మీ హస్బెండ్ ఏమంటున్నాడు? మార్చ్ 18 కల్లా అమావాస్య ఉంది కదా, అప్పటికల్లా అవును, అప్పటికల్లా నన్ను ఏదో ఒకటి చేసేయాలి అనేటట్టే ఉన్నాడు ఆయన, కన్ఫర్మ్ ఫిక్స్డ్గా. నేను ఏదో ఒక ప్రూఫ్ అనేది ఉండాలి కన్నా, ఫస్ట్ ఒక ఎవిడెన్స్ అనేది పెట్టుకుంటే నా దగ్గర నాకు ఏదైనా హెల్ప్ అవుతుంది దానివల్ల. పిల్లలు ఎవరు లేరా మీకు? మాకెవ్వరు లేరన్న, ఇంకా ఏం ప్లానింగ్ చేసుకోలే పిల్లలకి. అదే ఆయన మంచిగా సెటిల్ అయ్యి మంచిగా జాబ్ చేస్తా, వర్క్ చేస్తా, మంచిగా ఉంటే అప్పుడు చూసుకుందాం ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పేసి అట్లానే ఉన్నాను. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ఇప్పుడు ఇది జరగబట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇట్లా ఒక 2 months 3 months నుంచి అట్లానే చేస్తున్నాడు. డైలీ కొడుతున్నాడా? డైలీ అన్న టార్చర్, అదే ప్రెజర్, డైలీ అడుగుతూనే ఉంటాడు. అరే ఎట్లా ఒప్పుకుంటారు భయ్? ఎవరన్నా వైఫ్ని బలి ఇస్తారంటే వైఫ్నే వచ్చి అడుగుతున్నావు నువ్వు నేను ఇట్లా బలి కోరుకుంటున్నా, నేను ఇట్లా చంపేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అని. నాకు అసలు అర్థమవుతలేదు. ఇంత గలీజ్గా కూడా ఉంటారు ఆ పైసల కోసము, డబ్బు ఆశ కోసము సొంత వైఫ్ని బలిచ్చేంత గలీజ్గాళ్ళు ఉంటారా అని చెప్పేసి నాకు ఆయన గురించి చెప్తుంటే నాకు అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మార్చ్ 18th వరకు ఈమెకి ఏమవుతుందో ఏందో ఈమె కూడా గెస్ చేయలేదు. ఆమెకు కూడా ఏదో ఒకటి అవుతుందని ఆమె భయవేస్తుంది అని చెప్పేసి అని అంటుంది. సో అప్పటి వరకు మనం ఒక ప్రూఫ్ అనేది ఆమెకి ఇవ్వాలి. ఇస్తే తను కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇచ్చుకొని వాళ్ళ హస్బెండ్ని పిఎస్లేసి మూపించేస్తుంది. సో మూపించేద్దాం, దానికి మనం హెల్ప్ చేస్తాం మనం తప్పకుండా. సో నేనేమంటున్నా అంటే అమ్మా, ఇప్పుడు ప్రస్తుతం మీ హస్బెండ్ ఏడుండు? ఇంట్లోనే ఉంటా? అవునన్నా, ఇంట్లోనే ఉండగా. అయితే నేను ఏమంటున్నా అంటే మనకి ఒక ప్రూఫ్ అనేది ఒకటి కావాలి, ఓకేనా? మనకు ఒక ప్రూఫ్ అనేది కావాలి. సో మనం ఆ ప్రూఫ్ అనేది మనం సంపాదించాలి.
కాబట్టి మనం ఆయనకి ఫోన్ చేయాలి. మనం ఉమ్. ఫోన్ చేసి మాట్లాడితే ఏమన్నా మాట్లాడతాడా అనేది ఒకటి చూడాలి మనకి. అన్న నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, అతను నన్ను బతిమలాడి అట్లా అనేది అది ఒక్కటి రికార్డ్ అయితే ఉందన్న నా దగ్గర. ఇంకా ఏ proof ఒక్కసారి చూపి అందులో ఏమన్నా మనకి ఏమన్నా దొరకవచ్చు. నువ్వు రికార్డ్ చేసినావా పక్కన పెట్టి? అవునన్న అదొక్కటే ఉంది నా దగ్గర రికార్డు. నా బాధ ప్లీజ్ దీనికోసం ఒప్పుకోను. ఎన్నాలని కిరాయిలో మనం కట్టుకుంటే బదులు చెప్పు. రేపు మన పిల్లలు పుడతారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి చెప్పు. ప్లీజ్ మనస అర్థమైందా? మంచిగా బతుకుతాం మనం, సొంత ఇల్లు కట్టుకుంటాం, ఒక కారు, ఫ్యూచర్లో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. మనకంటూ ఉండాలి కదా, మనకంటూ మంచి బతకాలి కదా మన ఫ్రెండ్స్ అందరం ముందు. ఎన్నాలని ఇట్లా ఉంటాం చెప్పు మనం. మీ వాళ్ళ ముందు కూడా మంచిగా ఉండాలి కదా. ఒప్పుకో ప్లీజ్, నా కోసం ప్లీజ్ మనస. అంటే ఒప్పుకో అనే ఉంది కానీ అందులో ఆయన నిన్ను ఇట్లా బలిస్తా అనేది లేదు, మళ్ళీ నేను చంపేస్తా అనేది గిన లేదు, వాళ్ళ అంకె బిందెల గురించి ఏం మాట్లాడింది లేదు, ప్రాపర్గా లేదు. అది జస్ట్ నేను బతిమలాడేది ఉంది. అందుకే కదన్నా శివన్న నీ దగ్గరకు వచ్చింది, నువ్వేదో ఒక హెల్ప్ చేస్తావనే కదా. రైట్. సరే, నంబర్ ఉంది, ఒకసారి ఫోన్ చేయి, మీ హస్బెండ్కి ఫోన్ చేయి, ఒక్కసారి మాట్లాడదాం మనము. నేనేమంటున్నా అంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే మీ హస్బెండ్కి ఫోన్ చేసి, నేనేమంటున్నా ఫస్ట్ ఒక ఎవిడెన్స్ అనేది మనకు కావాలి. సో కాబట్టి నువ్వేమంటావు అంటే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంది, నేను నీకు ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ అడుగు ఫస్ట్ నుంచి ఆయన చెప్పే విధంగా. మళ్ళీ నాకేం గ్యారంటీ ఇస్తావు, నా లైఫ్కి ఏం గ్యారంటీ ఇస్తావు, ఒకవేళ నేను మళ్ళీ తిరిగి రాకపోతే, నువ్వు అంటున్నావు కదా నేను ఒకవేళ చచ్చిపోతే మళ్ళీ తిరిగి వస్తాను, ఒకవేళ తిరిగి రాకపోతే ఏంది, నా ఇంట్లో నా పేరెంట్స్కి ఏమన్నా డబ్బులు ఇస్తావా నువ్వు అంటే ఇట్లా మాట్లాడు. అంటే ఆయనతో ఎట్లా మాట్లాడాలంటే, నువ్వు ఓకే ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్న దాని తర్వాత నువ్వు ఒప్పుకోబోతున్నావు అనే విధంగా ఆయనకు అర్థం కావాలి. సో అవన్నీ మాట్లాడిన దాని తర్వాత ఆయన దగ్గర నుంచి ఒక కాల్ రికార్డింగ్ అనేది ఎవిడెన్స్ వస్తుంది. ఆయన మాట్లాడే దాన్ని బట్టి మనం చూద్దాం, మీ ఇంటికి వచ్చి కెమెరా పెట్టాలా, లేకపోతే ఆయనని ఇక్కడికి రప్పియాలా ఏంది అనేది చూసి మనం చేద్దాం. 100% మీ హస్బెండ్ ఒప్పుకునేలాగా మాట్లాడినావు అనుకో, నువ్వు చెప్పినట్టు ఆయన చేస్తాడు. కాబట్టి నువ్వు ఆయనకి ఎట్లా మాట్లాడాలంటే, నువ్వు ఒప్పుకుంటున్నావు అన్నట్టు, నేను ఏం చేయాలో చెప్పు, నేను చేయాల్సిన ప్రాసెస్ ఏంది, నేను మళ్ళీ బతుకుతానా, ఒకవేళ నేను బతక్కుంటే ఏంది, ఎన్ని డబ్బులు వస్తాయి, అలా అంకె బిందెలు నిజంగా ఉన్నాయా, ఒక కాల్ రికార్డింగ్ కోసం మాట్లాడాలి. ఇంకొకటి, ఇదంతా మాట్లాడిన తర్వాత ఆయనకు ఒక మాట నువ్వేం చెప్పాలంటే, నేను ఇట్లా ఒక ప్లేస్లో ఉన్నా, మా ఫ్రెండ్తో నేను బయటికి వచ్చా, మా ఫ్రెండ్ నన్ను తన రూమ్లో వదిలేసి వెళ్ళింది, ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి, నాకు ఇక్కడ ఆటోస్ బుక్ అవుతలేవు, బైకులు బుక్ అవుతలేవు, నువ్వు నన్ను పిక్ చేసుకుంటావా అని చెప్పేసి వానికి నువ్వు ఎట్లాగో అంటే నువ్వు ఒప్పుకుంటున్నట్టు వాడితో మాట్లాడుతావు కాబట్టి నమ్మి వాడు తప్పకుండా వస్తాడు. ఇక్కడికి వచ్చినాక కొంచెం కూర్చొని వెళ్దాము అని చెప్పేసి ఇక్కడికి పిలిచి మనం కెమెరా పెడతాం. కెమెరా పెట్టిన తర్వాత అప్పుడు ఎవిడెన్స్లు అన్నీ గుంజు అంటే లైవ్, అంటే మనకి రికార్డింగ్లోనే కాకుండా ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, ఈ రికార్డింగ్లతో కాని పని ఒకటి లైవ్ ఎవిడెన్స్ ఉండాలి. లైవ్ అంటే లైక్ వీడియో కానీ ఇట్లా ఈ ఎవిడెన్స్ ఉంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మన సైడ్ కేసు. కాబట్టి ఫోన్ చేసి ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఏమంటావు అంటే, మీకు ఏం కావాలి, అసలు ఏంది, ఏం కథ, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే నిజంగా ఉన్నాయి అలా అంకె బిందెలు, నేను ఏం చేయాలి అనే విధంగా మాట్లాడు ఒకసారి. సో గైస్, మేమైతే ఇప్పుడు ఆయన కాల్ చేస్తున్నాము. సో మేమైతే ఆయన ట్రాప్ చేయడానికి చూస్తున్నాము, ఇక్కడ రావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతాడు ఏంది అనేది తెలియదు. సో ఆయనతో మాట్లాడిన దాని తర్వాత చూద్దాం మనం, ఆయన వస్తాడా రాడా, లేకపోతే మేమే వీళ్ళ ఇంటికి వెళ్ళాలా అని. ఫోన్ చేద్దాం. ఏం పేరు మీ ఆయన పేరు? శంకర్. హలో చెప్పు శంకర్. మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వచ్చిన, షాపింగ్ అంటే బయటకు వచ్చేసిన. మా ఫ్రెండ్ దగ్గర కానీ శంకర్ విను, మా ఫ్రెండ్ దగ్గర కానీ వచ్చిన. సైలెంట్లో ఉంది ఫోన్, చూసుకోలేదు. సరే, నార్మల్గా వచ్చిన ఇట్లా.
మరి ఎక్కడో చెప్పు మరి ఇంటికి రా మరి. ఇక్కడ ఆటోలు బుక్ చేస్తుంటే ఆటోలు కూడా బుక్ అవ్వట్లేదు. ర్యాపిడో కూడా చూసిన, నువ్వు వచ్చి పిక్ చేసుకుంటావా? ఎడ్డగా ఉంది నేను రాలేను కానీ నేను రాను, నువ్వు వచ్చేసి సరేనా? అలా అని కాదు, నేను నిన్న ఒకటి అడగాలి క్లియర్గా. అవునా, ఏంటిది? డేట్ దగ్గరికి వస్తుంది కదా, నాకు కూడా టెన్షన్ అవుతుంది. మరి ఏంటి, ఎట్లా ప్రాసెస్ ఏంది, ఏం చెప్పలేదు నాకు. నేను చెప్తాను కదా బంగారం, మాట చెప్తాను, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? మన కోసమే కదా, మన ఫ్యూచర్ కోసం, రేపు మన పిల్లల అదే ఎంత డబ్బులు వస్తాయి అవి ఏం చెప్పలేదే. నేను నిజంగా వస్తానా మళ్ళీ? అర్థమైందా? నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అంతా డెవలప్ అయ్యారు. ఎన్నారని ఇట్లా వాళ్ళ కింద పని చేసుకుంటా చెప్పు? అది తెలియదు, అది కోట్లు ఎంత వస్తాయి డబ్బులు? ఆ? ఎంత డబ్బులు వస్తాయి అన్నీ నువ్వు కనుక్కొని చెప్తున్నావా? ఎంత డబ్బులం కాదు, ఆ నిధుల గురించి నీకు తెలియదు. నిధులంటే ఏమనుకోరా, కొన్ని కోట్లు అవి, అది అందరూ అదృష్టం. అది మన లక్కులు బాగుంటే అది మన ఇంట్లోనే ఉంది. అర్థమైందా? నువ్వేం టెన్షన్ పడ మాకు, దాని గురించి నువ్వేం బాపడ మాకు, వింటావా? అదే ఎలా అని కదా నాకు టెన్షన్ అవుతుంది. డేట్ ఇంకా దగ్గరకు వస్తుంది, మళ్ళీ ఏమైతే ఏది నువ్వు కనుక్కోలేవు కదా, నేను మళ్ళీ వస్తానా? వస్తావు, నువ్వేం టెన్షన్ పడ మాకు. ఇగో నీ అంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నా నేను, నీకేమైనా చెప్పు, నాకు ఇక ప్రాబ్లం చెప్పు. నీ కోసం అనే కదా, మన పిల్లల కోసం అనే కదా. కరెక్ట్గా 1 year తర్వాత నేను వస్తానా మళ్ళీ? నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు తప్పకుండా మళ్ళీ బతికొస్తావు. ఎందుకంటే నీ మాట్లాడిన గురుగారు చాలా పెద్ద గురుగారు. ఆయన చాలా చోట్ల ఆయన నిధిని తీసిండు, లంటో కింద తీసిండు. ఆయన చాలా మంచోడు బంగారు. అర్థమైందా? దాని గురించి టెన్షన్ పడ మాకు. నేను బతికించి బాధ్యత నాది. అర్థమైందా? డబ్బు వచ్చింది. ఇగో ఒకవేళ నమ్మకం లేదంటున్నావు కదా, మరి ఆ డబ్బు వచ్చాక మీ అమ్మానికి ఇవ్వమంటావు ఆ డబ్బు మరి? వద్దు, నేను నిజంగా వస్తాను కదా కన్ఫామ్గా. మరి ఎందుకు నాకు టెన్షన్ పడుతున్నావు? నా మీద నమ్మకం లేదా నీకు? నువ్వు ఉంటావా నేను వెళ్ళిపోతే? బతుకుతూ నీకు ఇక ఒక మాట చెప్పనా, ఆ గురుగారితో కూడా నీతో మాట్లాడేస్తే అవసరం అయితే ఇంటున్నావా? నెక్స్ట్ 18వ తారీఖు అమావాస్య ఏం లేదు నమ్మి అడికి వెళ్ళినాక గురుగారు కూర్చోబెట్టి అర్థమైందా, నిమ్మకాయ కూసి కూడి తిప్పేసి నగ్గిలం కూర్చోబెడతారు. ఎన్ని ఫోన్లలో వద్దులే కానీ సరే పని చేయ, నేను వస్తా, అడ్రస్ చెప్పు, నేను వస్తా. సరేనా? ఫోన్లో మాట్లాడకూడదు ఎవరం అంతా, సరేనా? సరే ఇక్కడికి రా, నా ఫ్రెండ్ దగ్గర ఇక్కడే కూర్చున్న. అమ్మాయి బయటికి వెళ్ళింది. ఎక్కడ లొకేషన్ పెట్టి మరి? లొకేషన్ పెడతా. సరే మరి. ఓకే, చూడండి విన్నారు కదా. సో గైస్ విన్నారు కదా వాడు మాట్లాడే మాటలు. వాడు ఈమెను ఏ విధంగా ఏమంటారు ఆశ పెడుతుండు. ఆమె తిరిగి వస్తుందంట, మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా తిరిగి వస్తుందంట. ఇంత చెప్తున్నా కదా, ఇంత ఎర్రపుకు నేను ఏడ చూడలేదు అసలు. ఆమెను ఇప్పుడు చంపేస్తాడంట, ఆమె వచ్చే సంవత్సరం తిరిగి వస్తుందంట. మళ్ళీ ఏమంటున్నాడు వాడు, ఎవరో గురువుగాడంట. ఆ గురువుగాడి ముంగట ఏమని నగ్నంగా కూర్చోబెడతాడంట. అస్సలు ఏమన్నా జర్రన్న దమాకుండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా అసలు ఏం అర్థమవుతలేదు నాకు. ఫస్ట్ వాడు రానన్నాడు, తర్వాత ఇప్పుడు వస్తా అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈమె మాట్లాడే దాన్ని బట్టి వాడు ఏమనుకున్నాడు అంటే, అరే ఒప్పుకునేలా ఉంది, ఏం చేయాలి అని అడుగుతుంది కాబట్టి ఒప్పుకునేలా ఉంది, ఏదో ఛాన్స్ దొరికింది, ఇన్ని రోజులు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఏదో ఈమె మాట తీరు తేడా కొడుతుంది, ఈమెను ఏదో ఒకటి నేను పొయ్యి తీసుకొని వచ్చి నేను ఇంటికి తీసుకొచ్చి మాట్లాడతా అనే విధంగా వాడు అనుకుంటున్నాడు. సో ఇప్పుడైతే లొకేషన్ పెట్టి, నీ ఫోన్ నుంచి లొకేషన్ పెట్టు. సో ఇప్పుడైతే లొకేషన్ పెట్టేస్తుంది ఆమె. వాడు ఇక్కడికి వచ్చినాక వాడు ఏం కథ ఏంది అనేది మొత్తం మనం క్లియర్ చేసుకుందాం వాడితో. సో మనకు ప్రూఫ్ అనేది మన దగ్గర ఉంటుంది. సో చూద్దాం, వాడు వచ్చేదానికి అయితే వెయిట్ చేద్దాం. పెట్టేసిన లొకేషన్. సో గైస్ లొకేషన్ అయితే పెట్టేసి మేము దగ్గర ఒక 1.5 hour అయితే అవుతుంది. ఏమన్నాడు నువ్వు లాస్ట్ కాల్ చేస్తే? ఏమన్నాడు? వస్తున్నా అన్నాడు. అంటే వెళ్ళినా అన్నాడా? ఏమన్నా నువ్వు ఫోన్ చేసినావు ఇందాక? ఏమన్నాడు? వస్తున్నా లొకేషన్ పెట్టేసి అన్నాడు. ఓకే ఓకే ఓకే. ఇంకా 5 minutes. ఎంత టైం అవుతుందో చెప్పలేము మనము. సో చూద్దాం ఆయన వచ్చేంత వరకు అయితే. ఎందుకంటే నేను ముందే ఇంకోటి ఏంటంటే కెమెరా కూడా చేసుకొని పెట్టుకున్నా, ఇందులో రికార్డింగ్ అవుతుంది. ఆయన మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయి ఫోన్లో, ఓకేనా? ఒక పని చేయి, నా ఫోన్ గుర్తుపడతాడు ఆయన, మళ్ళీ ఎవరిది నీ ఫోన్లో రికార్డింగ్ పెట్టు, ఓకేనా? నీ ఫోన్లో మొత్తం ఆయన ఏం మాట్లాడుతున్నా అనేది రికార్డ్ చేయి. ఈ కెమెరా వచ్చేసి మొత్తం రూమ్ కవర్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇదంతా కవర్ అవుతుంది, ఓకేనా? కెమెరా ఆఫ్ కాకండి. అంటే ఆఫ్ అంటే నేను ఏమంటాను అంటే
ఆయన అక్కడ సైడ్ వెళ్ళడం కానీ ఇక్కడ సైడ్ నిలబడడం కానీ అట్లా నిలబడనీయకు. ఆయన అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇక్కడికే తీసుకుంటారా. ఓకే. ఎందుకంటే మనకు కెమెరాలో ఒక ఎవిడెన్స్ అనేది కావాలి, మనకి వీడియో ఎవిడెన్స్ కూడా కావాలి. ఆఫ్ కెమెరా ఉండి మాట్లాడింది అనుకో అది మనకి ఉండి కూడా వేస్ట్ మనకు అది ఎవిడెన్స్. కాబట్టి ఆయనకి ఏమున్నా కానీ సరే కెమెరా ముందే ఉన్నట్టు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేలా చెయ్యను. ఆ కెమెరా అనేది కనిపించదు అసలు, ఆయనకి మనకు పెట్టినట్టు కూడా తెలియదు ఆయనకి. నీకు కనిపిస్తుందా? లేదన్న కనిపించట్లేదు. అది రోల్ అవుతుంది. నాకు ఇంకోటి ఏంటంటే నేను నా ఫోన్లో కూడా చూస్తా, నేను పైనుంచి నా ఫోన్లో చూస్తా. ఆయన ఎక్కువ ఏమన్నా చేస్తే నేను వచ్చేస్తాను, నేను ఎంటర్ అయిపోతా. అప్పటి వరకు అయితే ఆయన దగ్గర నుంచి ఎవిడెన్స్ ప్రూఫ్ ఆయన నోటి ద్వారా మాటలు బయటకు వచ్చే విధంగా నువ్వు చేయాలి. అదొక్కటి చేస్తే మనం సెట్, ఇంకా వాడిని ఏదైనా చేయొచ్చు మనం. ఓకేనా? సో కూర్చో, చూద్దాం ఆయన ఎంతసేపట్లో వస్తాడు. ఇదేనా ఫ్రెండ్ ఇల్లు? అవును ఇదే. వాళ్ళు బాగానే ఉంది. అక్కడెందుకు కూర్చుంటున్నావు? మా ఫ్రెండ్ వస్తే మంచిగా ఉండదు. లేదు కింద బాగానే ఉంది, పర్లేదు బాగానే ఉంది. లేదు లేదు, తను అక్కడే పడుకుంటుంది మంచిగా. ఏమైంది ఇక్కడ కూర్చుంటే? ఇక్కడ కూర్చో ప్లీజ్. వస్తే మంచిగా కూర్చుంటే ఏమైంది? కూర్చునేందుకు? సరే అంతసేపు పట్టింది, చాలాసేపు అయింది కదా. నా రమ్మని చెప్పి మరి ఫోన్ చేసి. వాటర్ తాగు. నీ వాటర్ కొద్ది నుంచి ఏం తినలే కదా, ఆకలి అవుతుంది. తొందరగా వస్తే వెళ్ళిపోదాం మనం. వెళ్దాం. శంకర్, నీకు ఒక మాట అడుగుతా, ఏమనుకోకు. ఏ మాట? అదే నువ్వు మాట్లాడిన దాని విషయం. చెప్పు. అది అంతా కరెక్టేనా అనిపిస్తుందా నీకు? నేను చనిపోతే వస్తా అని నీకేమన్నా నమ్మకం ఉంది? నేను చనిపోతే నువ్వు ఉండగలుగుతావా? అదేం మాట్లాడుతున్నావు? 100%గా నువ్వు వస్తావు తప్పకుండా, అర్థమైందా? అలా ఎలా చెప్తావు నువ్వు అట్లా 100% అని? ఎవరైనా చనిపోతే అసలు బతికి వస్తారా? నీకు అర్థం కావట్లేదు. నా మీద నమ్మకం లేదా నీకు? నా ప్రేమే నమ్మకం లేదా? 2 సంవత్సరాలు నీకోసం తిరిగి ప్రేమించి మీ ఓన్ ఎదిరించి కష్టపడి పెళ్లి చేసుకో. అవును, ఇంత ప్రేమించినావు కదా, నీకు నేను చనిపోతే ఉండగలుగుతావా అని అడుగుతున్నా. నువ్వు చనిపోతే నేను ఎందుకు? అసలుకి ఇదంతా మన కోసమే కదా, మన లైఫ్ కోసం, మన పిల్లల కోసమనే కదా. రేపు మన పిల్లల పుడితే వాళ్ళ కాన్వెంట్లో పెద్ద స్కూల్లో జాయిన్ చేయించాలని, రేపు మన ఫ్రెండ్స్ ముందు లగ్జరీ లైఫ్ అంతా నీకు తెలియటి దాని గురించి. నీకు బంగారం ఎంతో ఇష్టపడతావు, నీ బంగారం ఎంత డబ్బులు ఇస్తా అన్నారు మరి వాళ్ళు? ఎంత డబ్బులు ఇస్తున్నారా అంటే అది ఇప్పుడు అది నిధి బట్టి ఉంటుంది, లంకి బెందలు అమ్మిన బట్టి. కానీ కోట్లు వస్తాయి మనకి. మంచి బిజినెస్ పెడదాం మనం, ఓన్ హౌస్ కొనుక్కుందాం. అలా ఎలా శంకర్? అలా అందరినీ ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? మనం మంచిగా కష్టం చేసుకొని బతుకుదాం కదా. కష్టం చేసి బతుకుతే ఎన్నాలని ఒకటి కింద పని చేసి బతుకుంటే చెప్పు. ఇక మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఇలాంటి తీసారంట, వాళ్ళకి ఇప్పుడు ఎలా బతుకుతుంది మంచిగా. అలా వాళ్ళు బతికిరు వీళ్ళు బతికిరు అని కాదు. నువ్వు లవ్ చేసినా అన్నావు కదా, నీ కోసం ఇంట్లో వాళ్ళని అందరినీ వదిలేసి వచ్చినావు. కొంచెమన్నా ఆలోచించు, నేను వెళ్తే మంచిగా ఉండగలుగుతావా? నీకు చెప్తే అంత ఇప్పుడు దాకా అన్నీ ఒప్పుకోను, మళ్ళీ ఏంది ఎంత చికా చేస్తాను? నీకు చెప్పిన కదా. సరే, అక్కడ ఎలా ఉండాలి నేను? కానీ అనే విషయం చెప్పనా? నెల 18వ తారీఖు అమావాస్య, అదేనా? అమావాస్య రోజు తీసుకెళ్తారు, పెద్ద గురువులు ఉంటారు అక్కడ. కూర్చోబెడతారు, ముగ్గు వేసి కూర్చోబెట్టి, ఇంతకాల ఫోన్లో ఎందుకులే అని చెప్పి నేను మాట్లాడలేదు. ఇంటికి వస్తే మాట్లాడదాం అనుకుంటూ నువ్వు ఏడవన్నావు. నీకు అడిగేదాకా నీకు కంగారు ఆగట్లేదు, అర్థమైందా? నువ్వు టెన్షన్ పడతాను, నీకే కదా నాకు టెన్షన్ ఉంది. కూర్చోబెడతారు, నిమ్మకాయ పెట్టి కోడి తిప్పేసి, అర్థమైందా? మొత్తం అలా ఏదో మంత్రాలు చేసి వశీకరణ చేసేసి అసలుకి నీకు ఏం చేస్తున్నాడు కూడా నీకు ఆ మత్తులు నీకు ఏమీ తెలియదు. అంతే పెద్ద గురువులు ఉంటారు. మళ్ళీ ఇదే సంవత్సరంలో మళ్ళీ ఇది ఇక్కడే మళ్ళీ నువ్వు వస్తావు, అర్థమైందా? దాని గురించి టెన్షన్ పడ మాకు. నువ్వు నీకేమైనా అయితే నా బతకలేస్తాను చెప్పు. అంత ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి. ఇంత పిచ్చిగా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెమన్నా మాట్లాడతాను, బాగానే మాట్లాడతాను కదా నేను. అవును, ఇదంతా పిచ్చి అనిపించట్లేదా నీకు? పిచ్చి ఎందుకు? మన లైఫ్ కోసం, మన ఫ్యూచర్ కోసమే కదా నేను మాట్లాడేది. ఇది పిచ్చి, ఇది మంచిదా మనకి? మంచిది కాదా ఇది? డబ్బు వస్తుందంటే ఎవరు కాదంటారు చెప్పు? మరి నీకు ఇంత ఆశ ఎట్లా పెరిగింది శంకర్? ఆ డబ్బు అంటే ఈ లోకంలో ఎవరికి ఉండదు చెప్పు. డబ్బు మన కోసం, మన పిల్లల కోసమే కదా. నేను మంచిగా నేను ఇష్టపడి లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని మా ఫ్రెండ్స్ అందరి ముందు, మీ ఫ్రెండ్స్ అందరి ముందు, నాకంటే ఎవరు లేరు. మీ అమ్మ మంచి బతకాలి కదా, ఇదంతా కరెక్ట్ కాదు, అదంతా ఫేక్. అంతా అలాంటిది మా ఫ్రెండ్ మంచిగా జరిగిందంట, ఫేక్ ఏం కాదు, అర్థమైందా? గురుగారు చాలా ఇలాంటి పెద్ద చేసినా నువ్వు ఉంటావు, మంచిగా హ్యాపీగా ఉండగలుగుతావు 1 year వరకు. అసలు నువ్వు లేకపోతే నేను ఎందుకు హ్యాపీగా ఉంటాను? భలే మాట్లాడతాను అసలుకి. మరి అయితే ఎందుకు ఇవన్నీ కష్టం చేసుకొని బతుకుతాం కదా? కష్టం ఎన్నాళ్ళు కష్టం చేసి కూర్చొని 2 సంవత్సరాల నుంచి ఇంటి కిరాయికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. చూస్తున్నావు కదా ఎంత సంపాదించి. నేను కష్టపడతా కదా, ఇద్దరం ఇంకా ఎక్కువ కష్టపడదాం. చూస్తున్నావు కదా 2 నెలల నుంచి ఇంటి కిరాయి కట్టపోతే ఇల్లుగల్లాడు ఏమంటాడు చేసిన సామాన్లు బయట వేస్తా అండు, అర్థమైందా? బజార్లో అంతా పరువు పోయింది. ఎందుకని చెప్పి ఇల్లు కాల్ చేసి అద్దె కట్టుకోలేకపోతున్నానే కదా పిల్లగాళ్ళకి.
మన పిల్లల కోసమనే కదా, రేపు ఫ్యూచర్ కోసమనే కదా సొంత ఇంటికి వెళ్ళిపోయాను. సొంత ఇంటికి వెళ్ళిపోయాక పండుకుంటే నాకు ఇక్కడ ఉందని మంచి కళ్ళ కనపడుతుంది, లక్కి బిందె కనపడుతుంది, దేవత కనపడుతుంది, నాకే గజ్జల సప్పులా కనపడుతుంది. నాకు రోజు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది, నేను ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తున్నా. మా ఫ్రెండ్కి కూడా అట్నే కనపడదంట. అర్థమైందా? నా మాట ఒప్పుకో బంగారం ప్లీజ్. నాకు ఇవన్నీ నువ్వేం కరెక్ట్ భయపడ మాకు, నువ్వు ఉన్నా కదా, నీ టెన్షన్ పడ మాకు, నేను నాకు తీసుకుంటా. వద్దు శంకర్, ఇవన్నీ ఏం అట్లా అనిపించట్లేదు, కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకు కట్ట అనిపించట్లేదు చెప్పు? నీకేమైనా నేను బతకలేతున్నా చెప్పు? మన ఫ్యూచర్ కోసమే కదా. నువ్వేం బతకలేవు కదా నా కోసం, మరి ఉండు, ఇవన్నీ వద్దు, మానేసేయి. అసలు ఇవి లేకపోతే నీకు అర్థం కావట్లేదు. మనం ఎన్నాలని ఒకరి కింద పని చేసుకుని బాగుతుంది చెప్పు. ఇది మన ఇంట్లో ఉంది, ఇది మన ఇంట్లో ఉంది, బయట వాళ్ళ ఇంట్లో కాదు కదా. శంకర్, నీకు పూర్తిగా ఆశ ఎక్కువ అయిపోయింది. ఆశ ఎక్కువ కాదు, నీకు అర్థం కావట్లేదు. నీకు ఏమవుతుంది ఇప్పుడు? మనకు చాలా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అర్థమైందా? ఇక మన మనిషి ప్రాణం కన్నా నీకు అవే ఎక్కువనా, డబ్బే ఎక్కువనా? నీకు అర్థం కావట్లేదు. మరి ఇంకేం ప్రేమించినావు నువ్వు? నీకు చెప్తే నీకు అర్థం కావట్లేదు. ఎందుకు బంగారు టెన్షన్ పెడతాను? ఇందులో ఫోన్లో ఒప్పుకోను, నీకు అర్థం కావట్లేదు లైఫ్ ఏంటో. అది ఎన్నాళ్ళు ఇట్లా బతుకుని చెప్తే కూలి బతుకు, కిరాయి బతుకు, అర్థమైందా బంగారం? ఇగో నేను చెప్తాను, నేను నా మాట నేను ప్లీజ్, నా కోసం, మన పిల్లల కోసం, ఫ్యూచర్ కోసం నువ్వు వెంట అంత ఇష్టమే నాకు, ప్లీజ్ దండం శంకర్, కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కసారైనా? అయ్యో నీకు ఎంత చెప్తే నీకు అర్థమే కావట్లేదు. ఎంత బతిలాడుతాను చెప్పు. అదే ఇంకొకడైతే బంగారం ఉందంటే ఏం చేస్తా చెప్పనా? సైలెంట్గా పిల్లల్ని సాధం ఎన్ని చెప్తున్నా మన టీవీలలో సాధం కట్టడం, అన్న విషయం కలపడం చేస్తా ఉంటారు. కానీ నేను అట్లా చేసేవాడిని అయితే నీకు ఎందుకు చెప్పు నేను? మన ఫ్యూచర్ కోసం 100% మళ్ళీ బతుకుతున్నాను. నా మాట నీ దండం పెడతాను, ఒప్పుకోవే. నేను చెప్తే అర్థం కావట్లేదు నీకు అసలుకి. మన ఫ్యూచర్ కోసమే విడాకులు తీసుకుందాం. విడాకులు తీసుకోవటం ఏంది? అందుకని పిలిచింది ఇక్కడ నన్ను. విడాకులు తీయటం చెప్పు. తీసుకుందాం శంకర్, వద్దు, ఇదంతా మనకి సెట్ కాదు. విడాకులు తీసుకోవడం ఏంటి? పిచ్చి మాటలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మరి ఇందాకలాగా ఫోన్లో మాట్లాడి ఒప్పుకొని ఇంట్లో బదిలాడుకుంటా ఇప్పుడు ఇటు తీసుకొచ్చి ఇక్కడ మీ ఫ్రెండ్ అంటే కూర్చోబెట్టి ముందు మన ఇంటి బదలాడు ముందు ఆడికి వెళ్దాం ముందు శంకర్. ఇక్కడే మాట్లాడదాం, ఏదైనా ఇక్కడే చెప్పేసి. ఏరే పర్వాలేదు, ఇంట్లో మనకెందుకు, ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అంటాను. వెళ్దాం, ఏం కదా శంకర్, విను, ఇక్కడే మాట్లాడదాం, ఏదున్నా అర్థం చేసుకో. కాదు విడాకులు అంటే నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పిచ్చి కథలు పడవు. పిచ్చి కథలు నేనే పిచ్చి కథలు పడతాను. ఫ్యూచర్ కోసమే మన ఫ్యూచర్ కోసమే కదా మాట్లాడేది. మన ఫ్యూచర్ కోసం నా ప్రాణాలు తీస్తావా? మరి నీ ప్రాణం కాదు. సరే పని చేద్దాం, మరి నా ప్రాణాలు తీసుకుంటే ఇద్దరు చచ్చిపోదాం. మరి ఎట్టు తిరిగి నన్ను చంపేద్దామని అసలు నేను చంపడం ఏంటి అర్థం కాదు. అక్కడికి కూడా తీసుకుపోయి నన్నే చంపేస్తావు. మరి అసలు అందుకనే కదా ఇద్దరు చచ్చిపోదాం అంటుంది కదా. అసలు వద్దు శంకర్, విను, ఇప్పటికైనా మంచిగా బతుకుదాం, మనం మంచి పని చేసుకొని బతుకుదాం. ఇవన్నీ వద్దు, పిచ్చి ఆశలన్నీ మానుకో. రోజు తాగి మెంటల్ ఎక్కుతుంది నాకు, అర్థమైందా? మెంటల్ మాకు నువ్వు చచ్చిపోతున్నావు, నీకోసం నేను చచ్చిపోతాను. నీ ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మన ఫ్యూచర్ కోసం నేనంటే నువ్వు ఆలోచించుకుంటాను. పిచ్చెక్కింది నీకు, నా విడాకులు అంటే నాకు అర్థం కావట్లేదు. మరి అందుకే ఇవన్నీ వద్దు, ఈ కథలన్నీ మానుకో. ఏ కథలు? మన కోసమే కదా, మన ఫ్యూచర్ కోసమే కదా. నన్ను బలిస్తావా? నేను బలి మనిషిని అనుకున్నావా, ఏమన్నా అనుకున్నావా? మళ్ళీ వస్తావే అదే నెక్స్ట్ ఇయర్ కల్లా అదే టైంకి మళ్ళీ ఉంటావే. గురుగారు గ్యారంటీ ఏముంది? గ్యారంటీ ఉంది, నాది నాది నమ్మకం ఉందా నీకు? అసలు నాకేం లేదు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నమ్మకం ఉంది, ఇన్ని నమ్మే నా లైఫ్ లోకి వచ్చి చదువుకున్నోడివి మంచోడివి అని నేను లవ్ చేసిన, కానీ నీకు అసలు బుర్రే లేదని. చదువుకుంటే డబ్బుకి సంబంధం లేదే. బుర్రున్నాడైతే ఇవన్నీ అసలు ఆలోచించాడు. ఇప్పుడు ఇవన్నీ నమ్ముతారా ఈ కాలంలో? సాధించురా బాబు, నీకు అర్థం కావట్లేదు. నీకు చెప్తుంటే నీకు నాకు మెంటల్ విడాకులు అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు దాకా ఎప్పుడు నీకు కొట్టలేదు, అర్థమైందా? మెంటల్ మాకు విడాకులు అంటే ఊకొని నేను, అర్థమైందా? మన లైఫ్ కోసం మన ఫ్యూచర్ కోసం ఎంత చేసేది. ముందు ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పన్నాడు. ఇక్కడ ఎవరి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్ వస్తుంది కదా, ఒక 5 minutes ఆగు. అట్లా అమ్మాయికి ఏం చెప్పకుండా వెళ్ళిపోతావా? అట్లా మంచిగా ఉంటుంది. అదే నీకు మొత్తం అంతా డీటెయిల్గా చెప్పిన, ఫోన్లో చెప్పిన, రోజు చెప్తున్నావు అన్న. ఆయన మనిషికి నమ్మకం లేదు. నమ్మకం లేదు నా లైఫ్లో కొంచెం పెళ్లి చేసుకున్నా చెప్పు. నువ్వు చచ్చిపోతే నేను బతకలేస్తున్నా చెప్పు. ఇంతవరకు చేసినది చాలు. చెప్తే నీకు అర్థం కావట్లేదే. నమ్మి ఇంట్లో వాళ్ళని కూడా వదిలేసి నీ దగ్గరకు వచ్చిన. అలాంటప్పుడు నువ్వు ఎలా చూసుకోవాలరా? ఇలానేనా? అసలు నీకోసం నీ అంత ప్రేమించిన నేను అంటే ఇంత ప్రేమించేవాడు నీకేమైనా అసలు తట్టుకోలేస్తున్నా చెప్పు. అసలు నేను నువ్వు చచ్చిపోతే బతకలేస్తాను చెప్పు. మన ఫ్యూచర్ కోసమే కదా, అందుకనే కదా పని చేయ. మరి ఇద్దరంగా చచ్చిపోదాం, అర్థమైందా? చచ్చిపోదాం, సరేనా? అట్లా ఓకేనా నీకు? మరి అది నీకు చావే కావాలి, బతికి మంచిగా సంపాదించుకుందామని అది లేదు. ఇప్పుడు దాకా నేను చాలా ఓపికతో బతిలాడి. నాకు మెంటల్ లెంగించాను, ఏం చేస్తా నాకే తెలియదు, అర్థమైందా? నా మాటలను ఒప్పుకోను. వింటున్నావా? నేను ఒప్పుకోను. ఒప్పుకోవా?